ఇక పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని రేవంత్ సర్కార్ ని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 19న బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగబాలు హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే ప్రకటించాలని సెప్టెంబర్ 19వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడై 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈ రోజు మూతపడ్డటువంటి పరిస్థితులు చూస్తాం. అదే విధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. అంటే గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా ఉండే స్కాలర్షిప్లు ఇవ్వడం పైన ఈ దాదాపు ఈ 2 సంవత్సరాల్లో స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులంతా కూడా విద్యకు దూరమై ఇలా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 19వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అలో విద్యార్థి చెలో ఉస్మానియా యూనివర్సిటీగా అందరూ కూడా వేలాది మంది తరలి వచ్చి ఈ ధర్నాను విజయవంతం చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి చాలా మంది అది ఉన్నత విద్య ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, చాలా మంది విద్యకు దూరమయ్యే పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా మన యొక్క స్కాలర్షిప్లను మనం మంజూరు చేసుకునేంత వరకు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ముందు కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు మహాధర్నా కార్యక్రమం తీసుకుంటాం. కాబట్టి అందరూ వచ్చి పెద్ద ఎత్తున ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా కనీసం విద్యాశాఖ మంత్రి నియమించుకోవడం నిజంగా శోచనీయం. ఒకవైపు నూతన విద్యా వాతావరణం మొదలవుతున్న తరుణంలో స్కాలర్షిప్లు రాక ఇలా విద్యార్థులకు ఇలా రిన్యూవల్స్ కావాలన్నా లేకపోతే జైనింగ్ కావాలన్నా కొన్ని యాజమాన్యాలు ఇలా ముక్కు పిండి ఇలా వసూలు చేస్తున్న తరుణం ఒకవైపు ఉంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుకుంటూ విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. దాన్ని ఉద్దేశించే ఇలా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న బీఆర్ఎస్వీ మహాధర్నా పిలుపునిస్తా ఉన్నది. వేలాదిగా విద్యార్థులు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం.